సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. తెలుగుదేశం జనసేన పార్టీల తొలి జాబితాలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 7 అభ్యర్థులను శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే కావడం గమనార్హం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 7 తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థుల రాజకీయ నేపథ్యంపై సైరా టీవీ ప్రత్యేక కథనాలను పార్టుల వారీగా అందిస్తుంది. పార్ట్ 1లో ఒంగోలు, కనిగిరి, కొండపి అభ్యర్థుల రాజకీయ నేపథ్యాన్ని ఇప్పటికే ప్రసారం చేసింది. పార్ట్ 2లో ఎర్రగొండపాలెం, సంతనూతన్లపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల అభ్యర్థుల నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎరిక్షన్ బాబు స్వస్థలం కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలంలోని మొగల్లూరు గ్రామం. ఈయన 1971లో జన్మించారు. BA, BEd పూర్తి చేసిన ఎరిక్షన్ బాబు 1995లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో వెలిగండ్ల ఎంపీపీగా గెలుపొందారు. 2001లో వెలిగండ్ల జెడ్పీటీసీగా విజయం సాధించారు. అనంతరం ఎరిక్షన్ బాబు 2006లో పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర లీడ్ క్యాబ్ చైర్మన్గా ఎరిక్షన్ బాబు పనిచేశారు. 3 ఏళ్ల కిందట ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గూడూరి ఎరిక్షన్ బాబును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. 2024లో మొదటిసారి ఎమ్మెల్యేగా గూడూరి ఎరిక్షన్ బాబు పోటీ చేయనున్నారు. అలాగే సంతనూతన్లపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. BN విజయ్ కుమార్ స్వస్థలం గిద్దలూరు నియోజకవర్గంలోని కంబం మండలం నల్లకాలువ గ్రామం. ఈయన 1967లో జన్మించారు. BN విజయ్ కుమార్ హైదరాబాద్లోని CBITలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఈయన తండ్రి B దానం IAS అధికారిగా పనిచేశారు. 2009లో సంతనూతన్లపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన BN విజయ్ కుమార్ CPM అభ్యర్థి జాల అంజయ్పై 9,531 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన BN విజయ్ కుమార్ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ చేతిలో 1,276 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన BN విజయ్ కుమార్ వైకాపా అభ్యర్థి TJR సుధాకర్ బాబు చేతిలో 9,078 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2024లో 4వసారి BN విజయ్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అలాగే అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గొట్టిపాటి రవికుమార్ స్వస్థలం పర్చూరు నియోజకవర్గంలోని ఎద్దనపూడి గ్రామం. ఈయన 1973లో జన్మించారు. టెక్స్టైల్స్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశారు. 2004లో మాటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి నరసయ్యపై 13,806 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై 15,764 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్పై 4,235 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అనంతరం గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ వైకాపా అభ్యర్థి బాచిన చెంచుగరటైపై 12,991 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2024లో ఐదోసారి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలూరి సాంబశివరావు స్వస్థలం పర్చూరు నియోజకవర్గంలోని మాటూరు మండలం కోనంకి గ్రామం. ఈయన 1977లో జన్మించారు. హార్టికల్చర్ విభాగంలో ఎంఎస్సీ చేసిన ఏలూరి సాంబశివరావు కొంతకాలం పాటు ఉద్యాన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేశారు. అనంతరం ఏలూరి సాంబశివరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని నోవా అగ్రి గ్రూప్ అనే సంస్థను స్థాపించారు. 2012లో పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఏలూరి సాంబశివరావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థి గొట్టిపాటి భరత్పై 10,775 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏలూరి సాంబశివరావు వైకాపా అభ్యర్థి దక్కుపాటి వెంకటేశ్వరరావుపై 1,647 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రస్తుతం ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నారు. 2024లో మూడోసారి ఏలూరి సాంబశివరావు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.